హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా కాలేజ్లో ఓనం సెలబ్రేషన్స్ ఎలా జరగబోతున్నాయో చూపిస్తాను అనమాట. అండ్ ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నాను ఈ సెలబ్రేషన్స్కి. అండ్ ఇప్పుడు ఎక్సైట్మెంట్గా ఉంది, కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది. 10కి కూడా మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. అండ్ దీని పేరు అపర్ణ. హాయ్ 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 తెలుగమ్మాయి ఓనం సెలబ్రేషన్స్. మేము రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. హాయ్ చెప్పు. ఓకే, ఇప్పుడు మాకు తెలీదు, చాలా లేట్ అయింది. బస్సెస్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇది కొంచెం ఇలా ఒకసారి వెళ్ళాం కాబట్టి ఈసారి కొంచెం నిదానంగా వెళ్తున్నాం. బట్ మనకు బస్సు అయితే దొరకాలి, లేదంటే మనం ఛార్జ్ పెట్టుకొని పోయేంత సీన్ మనకు లేదనమాట. దీని పేరు దేదీప్య. ఇప్పుడు నా వ్లాగ్లోకి వస్తుంది. సో ఈరోజు మనం ఓనం సెలబ్రేషన్స్ ఇన్ CUK చూడబోతున్నాం. మనే ఉన్నానుగా, మనే ఉన్నాండి. నాకు శారీ కట్టడం నచ్చింది. ఇలా అయిపోతారు సార్, ఎందుకు పుడతారో అర్థం కాదు. మనకు బస్ దొరికేసింది కాబట్టి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడైతే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. డెకరేషన్ అంతా అతర కొట్టేశారు. ఇంకా అందరూ వైట్ శారీస్తో ఫొటోస్ తీసుకుంటూ ఆ డెకరేషన్కి చాలా మంచిగా అనిపించింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మనకు కూడా సీట్ దొరికేసింది, బాగా కూర్చున్నాం అనమాట. స్టార్టింగ్ అయితే తిరువాదర అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశారు. స్లో నుంచి స్పీడ్గా ఆ శారీస్ వేసుకొని చేస్తుంటే భలే అనిపించింది. అయితే నాకు చేయాలనిపించింది, కానీ మనం స్టార్టింగే నేను ఇవ్వలేదు. ఎగ్జామ్స్ వల్ల అసలు నేను చేయలేకపోయాను అనమాట. నేను కూడా ఇవ్వలేకపోయాను. సో కాబట్టి లాస్ట్ డేస్లో నేను నేర్చుకొని చేయడం చాలా కష్టం అనిపించి చేయలేదన్నమాట. బట్ చూద్దాం ఇంకెప్పుడన్నా. అండ్ ఇంకా మేము కూడా ఫొటోస్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ అది ఉంటుంది కదా, ఫ్లవర్ రంగోలీ అనమాట. ఆ రంగోలీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కొన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలా ఐటమ్స్ పెట్టారు. నియర్లీ 22 to 23 పెట్టారంట. నేనైతే కౌంట్ చేయలేదు. బట్ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. పోయినసారి కన్నా ఈసారి చాలా మంచిగా అనిపించింది అనమాట. నాకు కడుపు నిండిపోయింది, అసలు తినలేక తిన్నాను. ఇంకా ఓ మై గాడ్, అన్నీ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. బట్ హాయ్ హాయ్ చాలా ఐటమ్స్ పెట్టారు. బట్ కానీ నా ఫేవరెట్ మాత్రం పైనాపిల్ పచ్చడి అనమాట. సో మనం తినేద్దాం రండి. 2 రకాల పాయసాలు, దాని తర్వాత ఆ పింక్ వాటర్ అయితే భలే అనిపించింది. ఇంకా నేను ఫుడ్ తినడం స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ ఎంత బాగుందంటే నేను చెప్పలేను. ఆ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సింగింగ్, డ్యాన్స్, అది కూడా చాలా బాగుంది. ఒకరి తర్వాత ఒకరు గ్రూప్గా వేస్తున్నారు కదా, అంతమంది వేస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ రోజు నేను అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా డీజే లాంటిది కూడా పెట్టారు. అంటే డీజే పెట్టలేదు, కానీ ఆ డమ్ సౌండ్ ఉంది కదా, దాంతోనే పెట్టారు. ఇంకా ఫుల్గా ఎగిరామన్నమాట అందరం పిలిచి సడన్గా. సో మంచిగా అనిపించింది. ముందు రోజు వచ్చేసి నా ఫ్రెండ్ని అడిగాను అనమాట, అరే డ్యాన్స్ చేస్తున్నావా ఇలా అని చెప్పేసి. వాడు వచ్చేసి నేను చేస్తున్నాను, అది ఇది ట్రెడిషనల్ అని చాలా సీరియస్గా చెప్పాడు. నేను నిజమే అనుకున్నాను. తీరా చూస్తే వాడు కామెడీగా డ్యాన్స్ చేస్తున్నాడంట. ఆ విషయం నాకు మళ్ళీ మా ఫ్రెండ్స్ చెప్పాక నాకు అర్థమైంది. ఇంకా ఎందుకులే, నాకైతే అసలు తట్టుకోలేకపోయిన ఆ విషయం తెలిసాక. ఇంకా లాస్ట్కి మేమందరం కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట, గ్యాంగ్ అంతా. మేము ఇంత రెడీ అయిన తర్వాత ఇది మా రూమ్ అనమాట. ఇదంతా సర్దుకొని పడుకోవాలి తినేసి. ఇంకా నేనైతే అలసిపోయా. అంతే మరి ఈ వీడియోకి బాయ్ బాయ్.